అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రేఖ రైట్ రాష్ట్రంలో రుణమాఫీ రచ్చ నడుస్తా ఉన్నది మనం చూస్తా ఉన్నాం రైట్ అయిన రైతులు సంతోషపడతా ఉన్నారు కాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పేసి నిన్న మొన్న చెప్పుకున్నాం ఇయ్యాల ముచ్చట్లు బయటకు వచ్చే వరకు ఇంకో కొత్త ముచ్చట బయటకు వచ్చింది అయిన రైతులు సంతోషపడతా ఉన్నారు 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్న రైతులు అయిన రైతులు సంతోషపడతా ఉన్నారని అంటే అయిన రైతులు రుణమాఫీ అయిన రైతులు అంటే ఇది మళ్ళీ నొక్కి నొక్కి నేను ఎందుకు చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన రైతులు అంటే 1 లక్ష రుణాలు ఉంటే 1 లక్ష వరకు రుణాలు ఉంటే ఏవైతే రైతు భరోసా నిధులు ఒకవేళ రైతు భరోసాను ప్రభుత్వం ఇచ్చినట్లయితే వాళ్ళకి ఏవైతే పైసలు అయితాయో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎకరాల పొలం ఉంటే ఒక రైతుకు ఎకరానికి 7,500 చొప్పున ఇస్తే వాళ్ళకి అయ్యేటి ఎన్ని 24,000 పైసలకు రుణమాఫీ అవుతుంది ఇప్పుడు ఆ రైతు భరోసా పైసలే 1 లక్ష రుణం ఉన్న రైతు భరోసా పైసలే రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు కావాల్సిన రైతులకి 24,000 రూపాయలు పడేట అంటే ఈ లెక్కన చూసుకున్నట్లయితే అయిన రైతులు మస్తు ఆనందంగా ఉన్నారనేది కూడా ఒక పాయింట్ అర్థమైతా ఉన్నది సార్ రైట్ ఇప్పుడు రుణమాఫీ రచ్చ నడుస్తా ఉన్నది అట్లనే రాజీనామా చర్చ నడుస్తా ఉన్నది ఇక కాంగ్రెస్ మూకలైతే పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసుడు సిద్దిపేటలో చూసినాం తప్పదాగొచ్చిర్రా మరి ఎట్లా వచ్చిర్రో తెలియదు పొద్దుందాముల కాదు రాత్రి అర్ధరాత్రి 12 గొట్టంగా దాడి చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయం మీద సిద్దిపేటలో ఆ వార్తలు చూసినాం అవి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి ఆ ముచ్చట అట్లుంటే ఇప్పుడు రుణమాఫీ చేసేసినాం రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్న కాంగ్రెస్ నాయకులు మొరిగే నాయకులందరూ ఒకటి తెలుసుకోవాలి ఏమన్నారు అధికారంలోకి వచ్చిన ఎంబటే మొదట తొలి సంతకము డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల ఏకకాల రుణమాఫీ మీద పెడతా నేను రైతు రుణమాఫీ గాని రైతులందరూ ఆవేదన చెందద్దు కేసీఆర్ మళ్ళా రుణమాఫీ చేసినా కూడా మళ్ళీ పోయి బ్యాంకులలో తెచ్చుకోండి మీరు రుణాలని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు 7 నెలల పొద్దు 7 నుంచి 8 నెలల పొద్దు దాకా కొనసాగుకుంటానే మన అప్పులలో కదా జరుపుకుంటా ఇయ్యలిత్తా రేపిత్తా అని కూడా జరుపుకుంటూ వచ్చినట్టు ఈ 2 నెలల కిందటి దాకా రైతు రుణమాఫీ ప్రస్తావన లేదు ఊసే లేదు రైతు రుణమాఫీ ప్రస్తావన ఎప్పుడు వచ్చింది రైతులను మోసం చేసి ప్రజలను మోసం చేసి 6 గ్యారెంటీలతోని అందలమెక్కి అలవిగాని హామీలు ఇచ్చి ఇలా అందలమెక్కి కూర్చొని రైతు రుణమాఫీ ముచ్చట తెర మీదకి ఎప్పుడు తీసుకొచ్చిండ్రు 6 గ్యారెంటీలను పక్కకు పెట్టి ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం మేన్ హరీష్ రావు సవాల్ ఇసిరిండ్రు రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేసి చూపెట్టు నేను నా పదవికి రాజీనామా చేస్తా గన్ పార్క్ అమరవీరుల స్తూపం సాక్షిగా నా రాజీనామా లెటర్ను అక్కడ ఇస్తా అట్లనే స్పీకర్కు ఏదైతే ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్లనే నేను ఇచ్చేస్తా అని చెప్పిండు హరీష్ రావు చెప్పిన తర్వాత ఆ సవాల్ని ఎట్లా స్వీకరించాలి రేవంత్ రెడ్డి నేను ఒకవేళ రుణమాఫీ చేయలేకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి స్వీకరించాలి కదా అట్లా కాదు ఈ దేవుని మీద ఒట్టు యాదాద్రి నరసన్న మీద ఒట్టు కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు సమ్మక్క సారలమ్మల మీద ఒట్టు ఏ దేవుని గుడి కాడికి పోతే రామప్ప శివాలయం మీద ఒట్టు అని చెప్పేసి ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతంలో ఏ గుడి బాగా పేరు మన్నికలు గల్లదో ఆ గుడిని ఎంచుకొని ఆ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి ఏ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు కదా చెయ్యడా మా రేవంత్ అన్న ఇక రుణమాఫీ చేస్తాడు మా రేవంత్ అన్న అనుకున్నారు ఆఖరికొత్తే 110 మందికి రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారనేది సహజం అది జగమెరిగిన సత్యం మాట మీద నిలబడితే మాట ఇచ్చినాం మడమ దిప్పమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇయ్యల్లా మాట ఇచ్చినాం మాట నెరవేర్చి చూపెట్టినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇయ్యల్లా మాట ఇస్తే ఇచ్చిన మాట మీద నిలబడితే అది కాంగ్రెస్ ఎందుకైతుంది కాంగ్రెస్ కు ముద్దు పేరుగా ఉన్న కాంగ్రెస్ ఎట్లయితుంది ఇచ్చిన మాట నెరవేరిస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తలపండు వలిగి సస్తారనే శాపనార్థం ఏమన్నా ఉన్నదేమో ఇచ్చిన మాట మీద అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలా ఏనాడు మాట మీద నిలబడ్డది లేదు అని చెప్పేసి జనాలు తెలంగాణ ప్రజలు కోడై కూస్తా ఉన్నారు ఇలా దాని గురించి పట్టించుకునేటోళ్ళు లేడు కాకపోతే ఇలా బడ్జెట్ సమావేశాలల్లా ముందుగల్లా అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తాము ఎంతవరకు చేస్తాము దానికి ఎంత కావాలి పైసలు అంటే బాగా పాకులాడినరోల్లా పైసలే లేవు లెక్క బిందెలు ఉన్నాయి అనుకున్నాం అట్లున్నాయి ఇట్లున్నాయి అని అనుకున్నాం అని చెప్పేసి బాగా పాకులాడినరు పాకులాడిన తర్వాత అప్పులు తీసుకొచ్చడం మొదలు పెట్టిర్రు ఆ అప్పులని యాడికి పోయినాయో తెలియదు 50,000 కోట్ల అభివృద్ధి సంక్షేమం ఏం చేసినావో ఎట్లా చేసినావో ఏ విధంగా తెలంగాణ ప్రజలకు 50,000 కోట్లు ఖర్చు పెట్టినవో లెక్కలతో సహా చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి అలా
పోయిన ప్రభుత్వం మీద శ్వేతపత్రాలు విడుదల చేసుడు కాదు, పోయిన ప్రభుత్వం అప్పుల కుప్ప అని చెప్పేసి బదనాం చేసిన వాళ్ళు ఇలా వచ్చిన 8 నెలల పొద్దుల పోయిన 60 ఏళ్ల పాలనల వివిధ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు చేసిన అప్పు 70,000 కోట్లయితే వచ్చిన 8 నెలల్లో 50,000 కోట్లు దాటేసిండు ముఖ్యమంత్రి. చారిత్రాత్మక సీఎంగా పేరు పొందిండు. ఇప్పుడు మనము ఆ ముచ్చటంతా తీసుకుంటే అటు పోతుంది. కానీ ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి మనం మాట్లాడుకోవాలి. 100 మంది ఒక ఊళ్ళో 100 మంది ఉంటే అందులో 10 మందికి చేసి మేము రైతు బంధు రైతు రుణమాఫీ చేసేసినామని చెప్పేసి వాళ్ళు జబ్బలు జరుచుకుంటా ఉన్నాడు. ఇలా ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఇటు పోతే ప్రకటనలు కొన్ని వేల కోట్లల్లా ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టిన 1000 కోట్లు ప్రకటనలకు కానీ హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలకు కానీ ఖర్చు పెట్టిన పైసలు 1,00,000 రూపాయలకు ఓ మడక హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ప్రకటనలు, 1,50,000కు ఓ మలక, మళ్ళీ 2 లక్షలకు ఓ మలక. అలా ఎంపిక చేసిన ఈ వీళ్ళు ఖర్చు పెట్టిన పైసలు అందులో రైతు రుణమాఫీకి ఎంపిక చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువనే ఉన్నాయట. ఇది పరిస్థితి. ఇప్పుడు రాజీనామా చెయ్యి రేవంత్ రెడ్డి అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయకపోతే ఏదైతే 6 గ్యారెంటీలు అట్లనే ఈ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయి అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎట్లా మరి నిజంగా ఒకానొక సందర్భంలో కేటీఆర్ కూడా అన్నాడు. ఏమని అన్నాడంటే కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే బుద్ధి మారుతుందా అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా చేసిండు. అదే పరిస్థితి ఇలా లాగుల తొండలు జొర్రిత్తా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, ఇటు పోతే రండ దద్దమ్మ గిసొంటి మాటలే. ఇటు పోతే బాక్రానంగల్ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టు తెలంగాణకి ఎట్లా వచ్చింది ఇంకా ఆయనకే తెలియాలి. ఇంకా పోతే సిగ్గు లజ్జ మారం ఉంటే హరీష్ రావు రాజీనామా చేయి అని చెప్పేసి నిండు సభా వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇలా ఒక్కటి తెలంగాణ ప్రజానికానికి ఒక్కటే చెప్తున్నాం, ఆలోచన చెయ్యాలి, యాది పెట్టుకోవాలి. ఇలా ఒక 100 కాల్స్ తీసుకుంటే 90 కాల్స్ రుణమాఫీ కాలేదని వాయిస్ ఆఫ్ తెలంగాణలో నడిచింది, విజయక్క చేసింది, మనం చూసినాము. అక్కడ 100 మంది కాల్స్ చేస్తే 90 మంది రుణమాఫీ కాలేదని చెప్పే రైతులే, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసే రైతులే. ఇక్కడ ఒకటి రుణమాఫీ మేము చేసినాం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అధికారంలోకి వచ్చినాక 6 నెలల పొద్దు అయిపోయి 7 నెలలు వచ్చినాక కూడా రుణమాఫీ ప్రస్తావన తీయలేదు, రుణమాఫీ ఊసెత్తలేదు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చెయ్యి అని చెప్పేసి సవాల్ ఇసిరి మెడలు వంచితేనే ఇలా రుణమాఫీకి తెరలేపింది, రుణమాఫీకి శ్రీకారం చుట్టింది గౌరవ కాంగ్రెస్ సర్కార్. మనకు తెలుసా విషయం. కానీ ఇలా మెడలు వంచేదాకా, ప్రతిపాదన లేవనెత్తేదాకా, ప్రతిపక్షంగా ఉండి డిమాండ్ చేసేదాకా నువ్వు రుణమాఫీ ప్రస్తావన తీయలే. 2 నెలల పొద్దుల ఎంతమందికి ఎట్లా రుణమాఫీ చేస్తానని అన్నావు? ఎట్లా అన్నావు? ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కొత్త పదాలు కనిపెట్టిరు కదా. అందరికీ అంటే కొందరికి, అందరికీ రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అందరికీ అంటే కొందరికి చేసినోళ్ళు రాజీనామా చేయాలనా, లేకపోతే ఆ కొందరికైనా రుణమాఫీ చేసేటట్టు మెడలు వంచి సర్కార్ దిగచేటట్టు చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలనా? ఎవరు రాజీనామా చేయాలి? 2 లక్షల ఏకకాల రుణమాఫీ అని చెప్పేసి 3 విడతలుగా రుణమాఫీ, అందులో ఉండాల్సిన రైతులను, అర్హులైన రైతులను ఎగరగొట్టి ఇలా ఎంతో మంది రైతులను, దాదాపు ఒక 22 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలే. 46 లక్షల మంది రైతులకు గాను 22 లక్షల మందికి కూడా రుణమాఫీ చేయలే. వాళ్ళు కనీసము ముందుగాల ఏదైతే అంచనా వ్యయం ఉన్నదో 31,000 కోట్లు వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పిండ్రు. తర్వాత బడ్జెట్ సమావేశాలలో 26,000 కోట్లు అని చెప్పిండ్రు. వాళ్ళు ఆఖరికి వస్తే చేసిన రుణమాఫీ ఎంత అంటే 17,000 కోట్లు. అవి కూడా పూర్తిగా అందలేదట. ఇంకా మరి యాడికి పోయినాయి, ఏం కథ? అధికారికంగా లెక్కలు ఎక్కడా లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అఫీషియల్ గా వాళ్ళు మెయింటైన్ చేసే ట్విట్టర్ కానీ ఇంకా వాళ్ళ ఖాతాలు కానీ ఎక్కడా మెన్షన్ చేయలే. 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఎక్కడా మెన్షన్ చేయలే. 17,600 లేకపోతే 17,900 కోట్లు అని చెప్తా ఉన్నారు. కానీ ఆ మొదటి విడత 1,00,000, అట్లనే 1,50,000 రెండో విడత గవి తప్ప ఇంకా ఈ 3వ విడతకు సంబంధించిన 2 లక్షల ఏకకాల రుణమాఫీకి సంబంధించిన పైసలు, మళ్ళీ 2 లక్షల రుణమాఫీ మీకు కావాలంటే 2 లక్షల మీద ఎంతైతే ఉంటుందో ఆ 2 లక్షల మీద ఉన్న పైసలన్నీ మళ్ళీ కట్టాలి మీరు. గట్లయితేనే రుణమాఫీ అవుతుంది, లేకపోతే కాదు అనే ప్రతిపాదన తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు చెప్పుండ్రోళ్ళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇప్పుడు కాని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, దిష్టి బొమ్మలు వ్యక్తం చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి డౌన్ అంటా ఉన్నారు. ఇప్పుడు
వీళ్ళు ఈ కాంగ్రెస్ మూకలు అబ్బా మామూలు చెలరేగిపోవడు కాదుల్లా, మామూలు కాదు అది. మళ్ళీ ఏమన్నంటే ఒక దిక్కు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడతారు కానీ మామూలుగా కాదు. పార్టీ ఆఫీసుల మీద దాడి చేయాల్సిన అవసరం ఏమున్నదో ఇయ్యల్లా హరీష్ రావు మెడలు వంచితే, ఇలా హరీష్ రావు రేవంత్ రెడ్డి మెడలు వంచితేనే రేవంత్ రెడ్డి మీద ఒక ప్రతిపాదన ప్రజల పక్షాన నిలబడి ప్రధాన ప్రతిపక్షంగా గొంతుగా వినిపిస్తేనే ఇలా రుణమాఫీ కోసం శ్రీకారం చుట్టిరు మీరు. అదో అడ్డికి పావుషేర్ అన్నట్టు షాట్ల తౌడు పోసి కుక్కలకు ఎగబట్టి ఎట్లా పెట్టిన సామెత ఉంటుంది కదా. ఇప్పుడు అట్లా పోల్చుడు కాదు. మళ్ళీ ఇక ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ మా మీదకి తెస్తారు కానీ కథ. ఇప్పుడు అట్లా చేసిండా లేదా? 100 మందిలో 10 మందికి చేసి చేతులు దులుపుకున్నారా లేదా? ఇప్పుడు ప్రతిపాదన తీసుకొస్తే మెడలు వంచి రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ఎంత రుణమాఫీ చేసిండోల్లా చెప్పిన కదా లెక్కలు ఇంతకు ముందు. కనీసం కంసేకం సగంలో సగానికి కూడా రైతులకు రుణమాఫీ కాలే. ఊర్ల పట్టి చూస్తా ఉన్నాం, ఆత్మహత్య యత్నాలకు పాల్పడతా ఉన్నారు రైతన్నలందరూ. ఇప్పుడు అందరికీ రుణమాఫీ చేసినామని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు. ఇంకా ఇక్కడ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతా ఉన్నది. కాంగ్రెస్ అఫీషియల్ అన్నట ట్విట్టర్లనా లేకపోతే ఇంకేళ్ళనో మొత్తం మీద రుణమాఫీ కాలేదని ఇప్పుడు వాళ్ళే చెప్తుర్రు. ఇక్కడ రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళే చెప్తుర్రు. ఒకసారి మీకు నేను అది చదివి వినబెడతా. మొత్తం మీద రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళే మళ్ళా 4 కారణాలు ఉన్నాయి దానికి సంబంధించి మీరు రుణమాఫీ కానోళ్ళందరూ చింతించద్దు అని చెప్పేసి. రేషన్ కార్డు లేనోళ్లకు రుణమాఫీ కాలేదట, ఒక్కింట్లో 2 ఉంటే రుణమాఫీ కాలేదట, పింఛన్లు ఎవరైనా ఇంట్లో పింఛన్లు తీసుకునేటోళ్ళు ఉంటే రుణమాఫీ కాలేదట. ఇక గిన్ని కొర్రీలు పెట్టుకుంటూ పోయిండ్రు. వాళ్ళు ఇన్ని కొర్రీలు అన్నాడు. మా రుణమాఫీ ఎట్లా చేసినట్టు అవుతుందోళ్ళ? ఏకకాల రుణమాఫీ అన్నారు. ఇప్పుడు మీరు ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనోళ్ళ, ఫ్లెక్సీలు కడుతురు కదా, హోర్డింగ్లు కడుతురు కదా, హరీష్ రావు రాజీనామా చేయి, రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిండు, మాట మీద నిలబడు అది హరీష్ రావు అని చెప్పేసి ఫ్లెక్సీలు కడుతురు కదా. దానికి నేను సమాధానం చెప్తున్నా, మంచిగా వినాలే. ఇప్పుడు ప్రతిపాదన తీసుకొస్తే కానీ రైతు రుణమాఫీ ముచ్చట ఇంకా 6 గ్యారెంటీలు గాలికి వదిలేసిండ్రు. ఆ రుణమాఫీ ముచ్చట వాళ్ళు తెర మీదకి తీసుకురాలేదు. మెడలు వంచి రుణమాఫీ చేపించిన హరీష్ రావు రాజీనామా చేయాలన్నా అంటే కొద్దో గొప్ప, లేకపోతే అందరికీ చేస్తానని కొందరికి చేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి 3 విడతలు, ఆ 3వ విడత పైసలు ఎటెగరగొట్టినరో తెలియక జనాలను ఆగం చేస్తున్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనా? మరి వీళ్ళందరూ ఏడికలు పుట్టుకొస్తాండ్రు. మళ్ళీ ఏమన్నంటే మొన్న కదా ఏమన్నంటే ప్రతిపక్షం మీద ప్రశ్నిస్తోళ్ళ మీద సావుమని అంటారు, డిఎస్సి గ్రూప్ 2 వాయిదా ఏమంటే సావుమంటారు, సన్నాసులు దద్దమ్మలు అంటారు. ఇటు పోతే ప్రతిపక్షము ప్రజల తరపున ప్రశ్నిస్తున్న గొంతుకలను తొక్కేయాలని చూస్తారు. అట్లనే రేపేమైనా దాడులు చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారా అనేది కూడా మాకు అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి హరీష్ రావు కూడా మాట్లాడిర్రు. ఇప్పుడు ప్రతిపాదన తీసుకొచ్చేదాకా మీరు రుణమాఫీ ప్రస్తావన ఎత్తని మీరు రాజీనామా చేయాలనా? ఆ సగం మందికి చేసిన మీరు రాజీనామా చేయాలనా? సగం మందికి చేసి అందరికీ చేసేసినామని చేతులు దులుపుకున్న మీరు రాజీనామా చేయాలనా? లేకపోతే మాట మీద నిలబడి మీ మెడలు వంచి రుణమాఫీ చేపించిన కొద్ది మందికి రుణమాఫీ చేపించిన హరీష్ రావు రాజీనామా చేయాలనా? అన్ని లెక్కలు కాలేదు సగం మంది కానీ మీరే చెప్తారు, ఆయనే అందరికని మీరే చెప్తారు. ఏమన్నంటే దిల్సుఖ్ నగర్లో విమానాలు అగ్గవకు దొరుకుతాయి అని చెప్పేసి అమెరికా వాళ్ళు కూడా ఈడికాల్సి విమానాలు కొనుక్కపోతారని ఆయననే చెప్తాడు. ఇక గిట్లున్నది. మరి రేవంత్ రెడ్డి మతి స్థిమితం మీద కూడా అందరికీ డౌట్ అనుమానాలు వస్తున్నాయట. ఏమైంది ఏం కథ అనేది కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక సీఎం హోదాలో ఉండాల్సిన వ్యక్తి అట్లా మాట్లాడేదేనా? ఆ సింహాసనానికి ఆ కుర్చీ కన్నా విలువ ఇవ్వాలి కదా, ఆ కుర్చీ కన్నా మర్యాద ఇవ్వాలి కదా. సీఎం అనే పదానికి కొత్త నిర్వచనం తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అందరూ ముక్కు మీద నోళ్ళు వేసుకుంటారు, నోటు మీద ఏళ్ళు వేసుకుంటా ఉన్నారట. ఇది పరిస్థితి. మొత్తం మీద ఎవరు రాజీనామా చేయాలి? ఇప్పుడు ఆలోచన చేస్తే చెలరేగిపోతున్న కాంగ్రెస్ మూకలు కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ ఈ రైతన్నలు కానీ ఎవరు రాజీనామా చేయాలి అనేది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి.